ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ సభగులతో ప్రకాశించిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఊంజల సేవ, తిరుచి సేవలలో దేవదేవుల అభయ ప్రదానం. దేవుని కడప, ఒంటిమిట్ట క్షేత్రాలలో టీటీడీ జేఈఓ పరిశీలనలు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో వీరబ్రహ్మం సమీక్ష. తిరుపతిలో వైభవంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. టీటీడీ జియ్యంగాల ఆధ్వర్యంలో సాత్తుమర సేవాకాలం. శేషవాహన సేవలో చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వరుని దర్శనం. నారాయణవనంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. కియోస్కో మిషన్ల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు పొందే సౌలభ్యం. తిరుమల లడ్డూ కేంద్రాలు ఎంబీసీ 34 ప్రాంతాలలో ఏర్పాట్లు. టీటీడీ నూతన విధానంపై సర్వత్రా భక్తుల సంతృప్తి. తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో శనివారం సాయంత్రం వేళ ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దేవదేవుళ్లకు జరిగిన ఉత్సవ సేవలలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆషాఢమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఓయిలలో వెంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులను సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగుముక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది.
తిరుమలలోని పలు ప్రాంతాలలో శుక్రవారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. డిఎంబి రోడ్డు, పార్కు రోడ్డులలో హాకర్ లైసెన్సులను అదనపు ఈవో స్వయంగా తనిఖీ చేశారు. ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిస్టు లైన్ దుకాణాల వద్ద తనిఖీలు చేశారు. అనంతరం దుకాణాలకు ముందు ఉన్న షెడ్డు, అడ్డంగా ఉన్న హాకర్ లైసెన్స్ దుకాణాలను తొలగించాలని అదనపు ఈవోకు ఈ సందర్భంగా బ్యాంకింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు విన్నవించారు. రెవెన్యూ, టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ విభాగాల ఆధ్వర్యంలో తరచూ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టాలని అధికారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. దేవుని కడప, ఒంటిమిట్ట ఆలయాల పరిధిలో శనివారం ఆయన వేరువేరుగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విలసిల్లుతున్న కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం శనివారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయ పరిసరాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో త్వరలో జరగనున్న బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఆలయ గర్భాలయంలో పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు లేకుండా చూడాలని, విద్యుత్ పాత వైర్లు తొలగించి కొత్త వైర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గర్భాలయం పైభాగాన ఉన్న కాలం చెల్లిన కొయ్య దంతలను తొలగించే అంశం, అలాగే ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు, పోటు పెంపు, పీఏసీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్, నూతన వాహన మండపం తదితర మరమ్మతుల పనులపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరిణి వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. అనంతరం ఏకశిలా నగరంగా ఖ్యాతి గడించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాన్ని జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షను నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద భక్తులకు కనిపించేలా శంకు చక్రాలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆలయం సమీపంలో 27 నక్షత్రాల చెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఒంటిమిట్ట ఆలయ పరిధిలో పెండింగ్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, డిప్యూటీఓలు నటేష్ బాబు, ప్రశాంతి, ఈఈలు నాగరాజు, సుమతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్యదేశంలో తమిళ నెల ఆడిమాసం స్వాతి నక్షత్రంలో పెరియాళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పెరియాళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలలను సమర్పించేవారు. పెరియాళ్వార్కు విష్ణు చిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన శనివారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, అధ్యాపకులు, శ్రీ వైష్ణవులు సేవాకాలం సాతుమర నిర్వహించారు. శ్రీ వరదరాజస్వామికి అలంకరించిన పుష్పమాలను పెరియాళ్వార్కు సమర్పించారు. పెరియాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శనివారం ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వెంచేపు చేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ వేడుకగా జరిగింది. ఆ తర్వాత దివ్యశోభితులైన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచుపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నివేదన, హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని తిరుచే సేవ భక్తిరసభరితంగా సాగింది.
తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో 4వ రోజైన శనివారం సాయంత్రం శేషవాహన సేవ జరిగింది. అర్చకులు చంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వశోభిత దివ్యాలంకరణతో శేషవాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక ఆరాధనలతో సేవించి ఆది దంపతులకు హారతులు అందజేశారు. అనంతరం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్ల శేషవాహన సేవ వేడుకగా జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం అలిపిరి నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల దివ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్లు ఎంబీసీ 34 వద్ద ఏర్పాటు చేసిన కియోస్కో మిషన్లు భక్తులకు ఎంతగానో ప్రయోజనకరంగా మారాయి. లడ్డూ టోకెన్లు పొందడానికి భక్తులు క్యూలైన్లో వేచి ఉండే పని లేకుండా ఈ కియోస్కో మిషన్ల ద్వారా సత్వరమే టోకెన్లు పొంది లడ్డూ కౌంటర్లలో లడ్డూలను పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. టీటీడీ కల్పించిన ఈ సదుపాయం పట్ల భక్తులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో అక్షరాల నిజం చేసి చూపిస్తోంది.
తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, తలనీలాల సమర్పణ ఇలా అన్ని అంశాలలో ఎప్పటికప్పుడు మెరుగైన సదుపాయాలను కల్పిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరాయంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని తగ్గించేందుకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టోకెన్లు తీసుకునే విధానాన్ని టీటీడీ తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా తీసుకువచ్చిన ఈ విధానం జూన్ 22వ తేదీ ప్రారంభమైంది. వాస్తవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు రద్దీ సమయాలలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు కియోస్కో మిషన్ల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ను కియోస్కో మిషన్లో నమోదు చేసి తమకు కావలసిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలను అందిస్తారు. దర్శన టికెట్ లేని భక్తులు ఆధార్ నెంబర్ను నమోదు చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కో మిషన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందే ఎంబీసీ 34 విచారణ కేంద్రం వద్ద మరో 3 కియోస్కో మిషన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్రేక్ దర్శనం టికెట్లు పొందిన భక్తులు తమ టికెట్లను నమోదు చేసి యూపీఐ పేమెంట్ ద్వారా నగదు చెల్లించి లడ్డూ టోకెన్లను పొందవచ్చు. త్వరలో సీఆర్ఓ కార్యాలయం, పద్మావతి విచారణ కేంద్రం, ప్రముఖ అతిథి గృహాల వద్ద కియోస్కో మిషన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ సంకల్పించింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శేషగిరి, విజయవాడ నుండి వచ్చాము. దర్శనం అయిపోయింది, నిన్న చాలా బాగా అయిపోయింది దర్శనం. ఇప్పుడు వచ్చేమో ఇక్కడ లడ్డూ దగ్గర కూడా వచ్చేమో క్యూ లేకుండా వచ్చేమో ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చేమో కియోస్కిస్ పెట్టారు. దాని ద్వారా వచ్చేమో ఏంటంటే ఆధార్ నంబర్ ఇచ్చేసి మనకి కావాల్సిన లడ్డూలది వచ్చేమో పెట్టి పేమెంట్ చేయగానే, ఫోన్పే చేయగానే మనకి స్లిప్ వస్తుంది. కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. దాని గురించి మనం లైన్ గంటల తరబడి నిలబడి ఉండడానికి అవసరం లేదు. ఇంత మంచి ఫెసిలిటీ టీటీడీ అరేంజ్ చేస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సి, అందరూ దీన్ని వాడుకుంటే వచ్చేమో క్యూ అనేది రద్దీ లేకుండా వచ్చేమో దాన్ని నివారణ చేయవచ్చు. ఓం నమో వెంకటేశాయ. పిడియూరాల నుంచి వచ్చామండి. నా పేరు సత్యనారాయణ. శ్రీవారి దర్శనం కోసం వచ్చాము. దర్శనం బాగానే జరిగింది. లడ్డూల నిమిత్తం వచ్చాము. మామూలుగా ఆధార్ కార్డు మీద అయితే 2 లడ్డూలు ఇస్తున్నారు. కియోస్క్ మిషన్ పెట్టడం వల్ల చాలా సులభంగా ఉంది. టైం కూడా చాలా తేలిగ్గా అయిపోయి ఎవరికి కావాల్సిన లడ్డూలు వాళ్ళు తీసుకొని తొందరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓం నమో వెంకటేశ. నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చిన. ఇక్కడ దర్శనం అంతా బాగా అయిపోయింది. ఇక్కడ లడ్డుల కోసం వచ్చిన అమౌంట్ లేకుండా ఫోన్పే, ఇక్కడ సౌకర్యం బాగుంది. వితౌట్ మనీ కూడా ఫోన్పే తీసుకోవచ్చు, టికెట్ తీసుకొని చేయొచ్చు. సౌకర్యం బాగుంది. మన ఆధార్ కార్డు మీద 2 ఇస్తున్నారు, లేదంటే దర్శనం టికెట్ 10 ఇస్తున్నారు. సౌకర్యం బాగుంది, అంత మంచిగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసాద్ అండి, మాది నెల్లూరు. ఈ కొత్త సౌకర్యం పెట్టిన తర్వాత ఆన్లైన్లో చాలా బాగున్నాయి. లడ్డుకి ఆధార్ కార్డుకి మనకి ఒక 2 లడ్లు వస్తున్నాయి. డైరెక్ట్గా దర్శనం చేసుకొని దర్శనంలో 11 లడ్లు వస్తాయి, ఒకటి ఫ్రీ, 10 లడ్లు మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ ఆ సదుపాయం లేక అర్జెంటుగా వచ్చి స్వామి ప్రసాదం కావాలి అనుకున్నప్పుడు ఈ ఆధార్ కార్డు మీద మనకి యూపీఐ ద్వారా మనం స్కాన్ చేసేసి ఒక 2 లడ్లు వస్తున్నాయి. ఇది టీటీడీ వాళ్ళు ఈ యొక్క సదుపాయాన్ని తీసుకొచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భక్తులకి చాలా ఉపయోగంగా ఉంది. ఇట్లాగనే భక్తులకి ప్రవేశపెట్టేటి ప్రతి ఒక్కటి వింటూ ఉంటే మాకు రోజు ఆనందంగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. ఇదందరూ కూడా మీ ఛానల్ ద్వారా ఇంకా అందరికీ, ఈ ఎస్వీబీ ఛానల్ ద్వారా ఇంకా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. నేను పొందిన ఆనందాన్ని మిగతా భక్తులు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అన్న హైదరాబాద్ నుంచి వచ్చిన అన్న నేనైతే ప్రజెంట్ ఇక్కడ స్వామివారి దర్శనం కానీ దబ్బున అయిపోయింది. 3 అవర్స్లో అయిపోయింది దర్శనము. ఇంకొకటి దర్శనం టికెట్కి 10 లడ్లు ఇస్తుండు. ఆన్లైన్ టికెట్ ఆధార్ కార్డు మీద 2 లడ్లు ఇస్తుండు అన్న. ఇప్పుడైతే ప్రజెంట్ బాగుందన్న, అంతకుముందు కానీ ఇప్పుడే బాగుంది. ఓం నమో వెంకటేశాయ. మై నేమ్ is Jijasu Pembera. I am from Odisha and I came here for the darshan of Lord Balaji. And about this laddu facility, it is very good because we can actually get enough laddu for our family members in our home. So we can take enough for our whole of the family members.
Thank you, and it is very good facility for laddu facilities, and we feel good about this. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో పునర్వసు వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఉత్సవంలో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్నానపీఠంపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని దరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఆ తర్వాత ఉత్సవాలను పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వరుడికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఆషాఢ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువు తీరిన శనీశ్వర స్వామివారి చెంత కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత శనీశ్వరునికి తొలుత తైలాభిషేకం చేశారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర దివ్య సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం శనీశ్వరుడికి అర్చకులు నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు.
ఇక శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఊరేగింపు ఉత్సవం సంబరంగా జరిగింది. అర్చకులు ముందుగా గర్భాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ద్రౌపది సమేత శ్రీకృష్ణ స్వామి, అర్జునుల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం టర్నర్ సత్రం, గుడించ మందిరం జై జగన్నాథ నామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ఆలయంలో ఘనంగా శ్రీ జగన్నాథ స్వామి దశావతార మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో అనుగ్రహిస్తున్న జగన్నాథ స్వామి, సుభద్ర, బలభద్రల దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పులకితులయ్యారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం శనివారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో కొలువు తీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారిని వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. విజయవాడ నగరం త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ కాళీమాత అమ్మవారు వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి శాక్తేయం సంప్రదాయంలో షోడశోపచారాలను, ఛత్ర, చామర, వింజామర సేవలను నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. వారాహి అమ్మవారి అలంకరణలో అనుగ్రహిస్తున్న శ్రీ కాళీమాత దర్శనం చేసుకుని భక్తులు తరించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఆషాఢ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళ మూర్తికి విశేష అలంకరణలతో ఆరాధనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి సహస్రనామాల సహితంగా పుష్పార్చన జరిపారు. మధుర పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ ద్రౌపది సమేత శ్రీకృష్ణ స్వామి, ధర్మరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. ఇక ఉత్సవాలలో భాగంగా పాండవ జననోత్సవాన్ని విశేషంగా జరిపారు. శ్రీకృష్ణ స్వామి, ధర్మరాజు, భీమార్జునులు, నకుల సహదేవులను చక్కటి అలంకరణలతో పల్లకీపై కొలువు తీర్చి అర్చకులు పూజలు చేశారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ నాగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.